Welcome. Welcome to Safe Shop, Safe and Secure Online Marketing Private Limited. www.safeshopindia.com ఇది మన కంపెనీ యొక్క వెబ్సైట్ అన్నట్టు. సో నెక్స్ట్ వచ్చేసి మీ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి. ఎందుకంటే మధ్యలో క్విట్ అయ్యారనుకోండి, సగం నాలెడ్జ్ అంటే హాఫ్ నాలెడ్జ్ అనేది చాలా డేంజర్ అని చెప్పుకోవచ్చు. సో మంచి విజన్ కోసం పెట్టుకొని ఫ్యూచర్ కోసం వర్క్ చేసుకోవచ్చు మనము. సో కంపెనీ గురించి తెలుసుకున్నట్లయితే రిజిస్టర్ ఇన్ 2001 జనవరిలో రిజిస్టర్ అయింది. అండర్ కంపెనీస్ యాక్ట్ 1956 ప్రకారం పనిచేస్తుంది. A3/24 జనక్పురి న్యూఢిల్లీలో అంటే మన దేశ రాజధాని అని చెప్పుకోవచ్చు, మినిస్ట్రీ ఏరియా అలాంటి ఏరియాలో ఉంటూ గత 20 years నుంచి సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నటువంటి కంపెనీ, ISO సర్టిఫైడ్ కంపెనీ అన్నట్టు మనది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ లీగల్ డాక్యుమెంట్స్ కూడా చూసుకోవచ్చు మనము, అలాగే ISO సర్టిఫికేషన్ కూడా చూసుకోవచ్చు. అలాగే ఇండియన్ గవర్నమెంట్ ద్వారా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా గుర్తించినటువంటి మొట్టమొదటి కంపెనీ మన కంపెనీ అని చెప్పుకోవచ్చు. అలాగే 457 కంపెనీలలో ఇవాళ టాప్ 4th ప్లేస్లో ఉన్నటువంటి కంపెనీ పాన్ కార్డ్ కావచ్చు, GST రిటర్న్ కూడా పే చేస్తుంది అన్నట్టు మన కంపెనీ. సో మనకు వచ్చే ఇన్కమ్ కూడా 5% గవర్నమెంట్ ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది. మెయిన్గా మన కంపెనీ ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, ఫ్యాషన్, టెక్నాలజీ అండ్ బ్యూటీ, FMCG అండ్ యాక్సెసరీస్ మీద బేస్ చేసుకొని వర్క్ చేస్తుంది. ఇవన్నీ కూడా మనిషికి నిత్య అవసరాలు అని చెప్పుకోవచ్చు. వీటి ద్వారానే మనం బిజినెస్ చేసుకోవచ్చు. మెయిన్గా చూడండి, ఇవాళ మనిషి కామన్ మ్యాన్ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. వాళ్ళ మార్నింగ్ లేచినప్పటి నుంచి మనిషి నైట్ పడుకునే వరకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఈ అవసరాలు తీర్చుకోవడం కోసం మనం రెగ్యులర్గా ఏం చేస్తుంటాం అంటే షాపింగ్ చేస్తుంటాం. సో షాపింగ్ చేయడం ద్వారా ఏమైనా వస్తుందంటే ఏం రావట్లేదు, రిటర్న్గా మనకు ఒక కస్టమర్ అనే గుర్తింపు మాత్రమే వస్తుంది. సో చూసుకున్నట్టయితే కార్పొరేటర్స్ హూ బికమ్ రిచ్ బికాస్ ఆఫ్ యూ అంటే కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా రిచెస్టెడ్గా తయారవుతున్నారు. ఎవరు అంటే మన ద్వారానే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం మన అవసరాలను తీర్చుకోవడం ద్వారానే వాళ్ళకి ఎంతో బిజినెస్ జరుగుతుంది. దాని ద్వారానే వాళ్ళు ఎన్నో కోట్లు సంపాదిస్తున్నారు. సో వాళ్ళే కాదు సార్, మనం కూడా సంపాదిస్తున్నాం. ఇవాళ జాబ్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎంతో కష్టపడి డబ్బు సంపాదిస్తున్నాం. కానీ ఆ డబ్బుని ఏం చేస్తున్నాం అంటే మళ్ళీ తీసుకెళ్ళి ఖర్చు పెడుతున్నాం. ఆ ఖర్చు పెట్టడం ద్వారానే వీళ్ళంతా కూడా రిచెస్టెడ్గా తయారవుతున్నారు. సో రిటర్న్గా మనకి ఏమైనా వస్తుందా అంటే ఏం రావట్లేదు. సో ఏదైనా ఉందా అవకాశం అని అంటే ఉంది అని చెప్పుకోవచ్చు. సో మనము లూజర్ కాదు, విన్నర్ అయ్యే అవకాశం అని చెప్పుకోవచ్చు. మన అవకాశం వచ్చేసింది, మన టైం వచ్చేసింది. ప్రతి మనిషికి కూడా టైం వస్తుంది అని అంటారు చూడండి, వచ్చేసింది ఇప్పుడు టైం. మేల్కొనండి, ఈ అవకాశాన్ని తీసుకోండి. సో మనం ఇక్కడ నుంచి రిచెస్టెడ్గా తయారవ్వచ్చు. మెయిన్గా మన కంపెనీ వచ్చేసి గ్రాసిమ్, రిలయన్స్, బర్గోని, రెమండ్స్, శ్రీ తత్వ, ప్రభా ఇలా ఎన్నో కంపెనీస్తో టైఅప్ అయి ఉంది అన్నట్టు. కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్సే కాకుండా ఎన్నో టాప్ మోస్ట్ బ్రాండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇలాంటి వాటితో టైఅప్ అయ్యి మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ప్రొడక్ట్స్ని తీసుకుంటూ డైరెక్ట్గా మనకి ఇస్తుంది అన్నట్టు. సో ప్రొడక్ట్స్ చూసుకున్నట్టయితే భగవద్గీత అండ్ సంపూర్ణ హనుమాన్, ఇవి నార్మల్ బుక్స్ కాదు సార్, ఇవి స్పిరిచువల్ నాలెడ్జ్ సిరీస్ అన్నట్టు. అంటే ఈ బుక్స్లలో ఉన్న సారాంశం మొత్తం కూడా ఒక టాకింగ్ టెడ్ ద్వారా అంటే ఒక విజ్డమ్ ఫ్లూయిడ్ ద్వారా మనము ఈ బుక్స్లో ఉన్న ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు అన్నట్టు. అంటే చదవాల్సిన అవసరం లేదు, మనము చదివి వినిపిస్తుంది అన్నట్టు ఆ విజ్డమ్ ఫ్లూయిడ్ అనేది మనకు. సో ఇలా వరల్డ్ ఫస్ట్ టాకింగ్ భగవద్గీత అండ్ సంపూర్ణ హనుమాన్, ఇంత మంచి బుక్స్ సార్. చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు చాలా అవసరం అన్నట్టు. సేఫ్ ఎయిర్ ప్రొటెక్షన్ మాస్క్ కావచ్చు, ఎయిర్ ప్యూరిఫైయర్ కావచ్చు, రూమ్ ఎయిర్ ప్యూరిఫైయర్, అలాగే కార్ ఎయిర్ ప్యూరిఫైయర్. సో ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి అన్నట్టు. అలాగే వాటర్ ప్యూరిఫైయర్ కావచ్చు, ట్రావెలింగ్ బ్యాగ్స్ కావచ్చు, అలాగే సేఫ్ రైడర్ సైకిల్ అన్నట్టు. అలాగే మ్యాజిక్ బుక్స్, 14 కార్డ్స్, DVDs, ఒక ఎడ్యుకేషన్ ప్యాకేజ్ అన్నట్టు. సో నెక్స్ట్ అలాగే రెగ్యులర్గా మనం రోజు వాడేటివే టర్మరిక్ పౌడర్, ధనియా పౌడర్, లాల్ మిర్చి, కాలా మిర్చి, గరం మసాలా, మోటీ ఇలాచి, జీరా, ప్రీమియం టీ పౌడర్ అన్నట్టు. అలాగే బాస్మతి రైస్, ఇవన్నీ కూడా మనిషికి నిత్య అవసరాలు అని చెప్పుకోవచ్చు. అలాగే స్టెయిన్లెస్ స్టీల్ ప్రోడక్ట్ అన్నట్టు, సర్వింగ్ బౌల్స్ కావచ్చు, కాపర్ హండీ అండ్ కడాయి, అలాగే వాటర్ కంటైనర్, కుక్ పాట్స్, అడ్వాన్స్ టెక్నాలజీకి సంబంధించినవి, డిన్నర్ సెట్, అలాగే దర్ద నివారక్ కావచ్చు, బాల్ పోషక్, ఊర్జాస్, ఇమ్యూనిటీ పవర్ పెంచడం కోసం శ్రీ తత్వ ప్రొడక్ట్స్ అన్నట్టు. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే 100% హెర్బల్ ప్రొడక్ట్స్ అన్నట్టు, న్యాచురల్ సోప్, పారాబిన్ ఫ్రీ సోప్ అని చెప్పుకోవచ్చు. అలాగే పేస్ట్ కూడా సేమ్ అలాగే మొరింగా ఎనర్జీ ఫుడ్, 300 రోగాలకు దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు. రీలోడెడ్ ఎనర్జీ డ్రింక్. సో ఇలాగే సప్లిమెంట్స్ అని చెప్పుకోవచ్చు. మనం బోన్కి అండ్ లివర్కి సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర.
అలాగే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మనకి మంచి సప్లిమెంట్ అనేది ఉన్నది. సో నెక్స్ట్ పర్సనల్ ఎసెన్షియల్స్ అంటే మనకి షాంపూ కావచ్చు, ఫేస్ వాష్ కావచ్చు, మాయిశ్చరైజ్ కావచ్చు, హెయిర్ ఆయిల్ కావచ్చు, బాడీ మసాజ్ ఆయిల్ కావచ్చు, ఫెయిర్నెస్ క్రీమ్ కావచ్చు, ఇవన్నీ కూడా పర్సనల్ ఎసెన్షియల్స్ అంటే ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి అన్నట్టు. 100% హెర్బల్ అండ్ పారాబిన్ ఫ్రీ ప్రోడక్ట్స్ అన్నట్టు. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే జాయింట్ పెయింట్ ఆయిల్, డైబా కేర్, గ్రీన్ కాఫీ, హిమ్ క్యాప్సూల్స్, మల్టీ డైట్, అలాగే ప్రోటీన్ ఫుడ్ పిల్లలకు కావచ్చు, పెద్దవాళ్ళకు కావచ్చు, అలాగే జిమ్ చేసే వాళ్ళకు కావచ్చు, సపరేట్గా మన దగ్గర 100% ఆయుర్వేదంతో తయారైనటువంటి ప్రొడక్ట్స్ అన్నట్టు. అలాగే రెగ్యులర్గా మనం యూజ్ చేసే లైఫ్ స్టైల్కి చూసుకున్నట్టయితే జీన్స్, టీషర్టు, వాస్కోటు, షర్టు, ప్యాంటు, టై, ఇలా ఎన్నో ప్రొడక్ట్స్ ఉన్నాయి అన్నట్టు. అలాగే వాచ్ కావచ్చు, జీనో కంపెనీకి సంబంధించినటువంటి సన్ గ్లాసెస్ కావచ్చు, వ్యాలెట్ కావచ్చు, లెదర్ ప్రొడక్ట్స్, షూజు, బెల్ట్, ఇట్లా లేడీస్ అండ్ జెంట్స్కి కూడా ఉన్నాయి అన్నట్టు. సో డ్రెస్ మెటీరియల్ కావచ్చు, శారీస్ కావచ్చు, శాండిల్స్ కావచ్చు, అలాగే రేమండ్స్ కంపెనీకి సంబంధించినటువంటి బెడ్షీట్స్, బ్లాంకెట్స్, టవల్స్, హ్యాండ్ బ్యాగ్స్, ట్రావెలింగ్ బ్యాగ్స్, స్కూల్ బ్యాగ్స్, అలాగే లగేజ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో అన్నట్టు ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా. అలాగే పారాబిన్ ఫ్రీ ప్రొడక్ట్స్, అలాగే బ్యూటీ ప్రొడక్ట్స్ అన్నట్టు. ఇవన్నీ కూడా 100% హెర్బల్ అండ్ న్యాచురల్ అన్నట్టు. సో మనకు ఫేస్ వాష్ కావచ్చు, ఫేస్ టోనర్ కావచ్చు, యాపిల్ షాంపూ కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి అన్నట్టు మనకి. ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా బయట కొంటూనే ఉన్నాం. ఎక్కడ అంటే షాప్లో కావచ్చు, మాల్లో కావచ్చు కొంటున్నాం. ఎంఆర్పి ప్రైస్ మీద తీసుకుంటున్నాం. రిటర్న్ ఏమైనా వస్తుందంటే ఏం రావట్లేదు. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే అవుట్లెట్లో కావచ్చు, హోల్సేల్లో కావచ్చు తీసుకుంటున్నాం డిస్కౌంట్ ప్రైస్ మీద. సో అక్కడ చూసుకున్నట్టయితే కొంచెం డిస్కౌంట్ ప్రైస్ అనేది వస్తుంది అన్నట్టు మనకు. నెక్స్ట్ ఇంకో షాప్ ఉంది సార్, అదే షేప్ షాప్ అన్నట్టు. డిస్కౌంట్ ప్రైస్తో ఇవ్వడమే కాదు, నెక్స్ట్ మనము కమిషన్ బిజినెస్ కూడా చేసుకోవడానికి అవకాశం ఇస్తుంది అన్నట్టు. జస్ట్ యూ హ్యావ్ టు మేక్ ఏ డిసిషన్ ఫర్ ఆన్లైన్ షాపింగ్. అంటే ఒక్కసారి మనం ఆన్లైన్లో ఈ వెబ్సైట్ ద్వారా షాపింగ్ చేయడం ద్వారా మనకు డిస్కౌంట్ ప్రైస్తో పాటు మనకు బిజినెస్ చేసుకోవడానికి కూడా అవకాశం ఇస్తుంది. బిజినెస్ ఎలా చేసుకోవచ్చు అంటే మెయిన్గా ప్రమోషన్ బిజినెస్. ఇక్కడ చూస్తున్న ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ అని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎంతో డబ్బు సంపాదిస్తున్నారు. సో అయినా కానీ ప్రమోషన్, ఇలాంటి బ్రాండ్స్కి ప్రమోషన్ చేస్తున్నారు. ఎందుకంటే సెకండ్ సోర్స్ ఇన్కమ్ కోసం. అంటే డబ్బు ఒక చేతితో కాదు 2 చేతులతో సంపాదించాలి అని అంటారు, అవునా కదా సార్? సో సెకండ్ సోర్స్ అనేది ఉండాలి. ఎందుకంటే కంటిన్యూగా మనకు ఒకే ప్లేస్ నుంచి డబ్బు వస్తుందని ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయొద్దు. జాబ్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, అప్ అండ్ డౌన్స్ ఉంటాయి అన్నట్టు. ఒక సెకండ్ సోర్స్ కంపల్సరీ ఇవ్వాలి ప్రతి వ్యక్తికి కూడా. సో వీళ్ళు ఇంత డబ్బు ఉన్న తర్వాత కూడా ఒక సెకండ్ సోర్స్ ఇన్కమ్ని ఎంచుకున్నారు. సో అలాంటి అవకాశం ఇవాళ మీకు వచ్చింది అన్నట్టు, జస్ట్ ఒక సింగిల్ టైం షాపింగ్ ద్వారా. సో ప్రమోషన్ అనేది మనం కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే మనకు అవసరం ఉన్నటువంటి ఒక ఓన్ ప్యాకేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మన వస్తువు మనకి ఇవ్వడంతో పాటు పేమెంట్ కూడా మనం ఎవరికి హ్యాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. గూగుల్ పే అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా కూడా పే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏంటంటే మనం ఇక్కడ పేమెంట్ కంప్లీట్ అవ్వగానే మనకంటూ ఒక ఐడి అనేది, పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది అన్నట్టు. దీని ద్వారా మనము రిఫర్ చేసుకుంటూ, ప్రమోట్ చేసుకుంటూ, ఫ్యామిలీ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, ఇలా ప్రమోషన్ చేసుకుంటూ డబ్బు అనేది సంపాదించుకోవచ్చు. అన్కండిషనల్ బిజినెస్ అనేది చేసుకోవచ్చు మనం ఇక్కడ. సో నెక్స్ట్ ఏంటంటే ఒక గ్రూప్లో వర్క్ చేసుకున్నట్టయితే మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు అన్నట్టు. మెయిన్గా 6 రకాలుగా ఇన్కమ్ తీసుకోవచ్చు మనం. సెల్ఫ్ రిఫరెన్స్ ఇన్కమ్, టీమ్ ఇన్కమ్, అలాగే రిటైల్ ఇన్కమ్, అలాగే రీపర్చేసింగ్ ఇన్కమ్, అలాగే ఎక్స్ట్రా వర్క్ చేసుకున్నట్టయితే 20%, ఇంకా కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేసుకున్నట్టయితే 30%. సో ఇలా మనం 6 రకాలుగా ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే రిటైల్ ఇన్కమ్ ఎలా ఉంటుంది అని అంటే, సపోజ్ మనము ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ని హోల్సేల్ అంటే ఎస్ఎస్పి ప్రైస్, సేఫ్ షాప్ స్పెషల్ ప్రైస్ మీద మనకు దొరుకుతుంది. మనం బయట వీటిని ఎంఆర్పి ప్రైస్కి కూడా సేల్ చేసుకోవచ్చు. ఇన్ బిట్వీన్ ఉన్నది మనకి ప్రాఫిట్ డైరెక్ట్గా. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనము రీపర్చేసింగ్ ఇన్కమ్ అన్నట్టు. సో టీమ్ ఇన్కమ్ మెయిన్గా మనకు లెఫ్ట్లో రైట్లో ఒక 2 సేల్స్ జరిగినాయి అంటే ఒక 2 వ్యక్తులు వచ్చి ఇక్కడ షాపింగ్ చేశారు. సో ఒక 200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ప్రొడక్ట్స్ తీసుకున్నారనుకోండి, దానికి మనకు ఇన్కమ్ ఎలా జనరేట్ అవుతుందంటే 200 టోటల్ 400 బిజినెస్ వాల్యూమ్ పాయింట్ ప్రొడక్ట్ సేల్ అయింది కాబట్టి లెఫ్ట్లో నుంచి రైట్లో నుంచి ఇంటూ 2.5 రూపీస్ చొప్పున మనకు 1000 రూపీస్ ఇన్కమ్ ఇస్తూ ఉంటుంది. దీనికోసం మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. జస్ట్ మౌత్ వర్డ్ ప్రమోషన్ అంటే మనకు తెలిసినది 10 మందికి నోటి మాట ద్వారా చెప్తున్నాం అన్నట్టు.
సో ఇలా చేయడం వల్ల మనకి ఇన్కమ్ వచ్చింది. నెక్స్ట్ ఈ 2 సేల్స్ అని అంటే మనకు 2 టీమ్ అయిపోతున్నారు. ఈ టీమ్ ద్వారా మనము ఇంకా 2 సేల్స్ వాళ్ళ ద్వారా చేయించినట్టయితే కూడా మనకు నెక్స్ట్ వచ్చేసి 4 సేల్స్ అవుతున్నాయి. అంటే ఒక సేల్కి 200 బిజినెస్ వాల్యూమ్ అంటే 4 సేల్స్కి మనకు 800 బిజినెస్ వాల్యూమ్ సేల్స్ అవుతున్నాయి. అంటే టీమ్ ఇన్కమ్ చొప్పున మనకు ఇంటూ 2.5 రూపీస్ అంటే మళ్ళీ మనకు 2000 ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉంది. ఇలా సేల్స్ అనేది టీమ్ ద్వారా వచ్చే సేల్స్ పెరగడం వల్ల మనకు ఇన్కమ్ అనేది ఎక్కువ వస్తుంది. సపోజ్ ఒక సైడ్ ఎక్కువ జరిగినాయి సేల్స్, ఒక సైడ్ తక్కువ జరిగినాయి అంటే కూడా మనకు బీబీ అనేది బ్యాలెన్స్గా పెడుతూ క్యారీ ఫార్వర్డ్ ఫర్ నెక్స్ట్ క్లోజింగ్ అంటే నెక్స్ట్ వీక్కి మనకు క్యారీ ఫార్వర్డ్ అనేది చేస్తుంది అన్నట్టు. మనకి ఇక్కడ వచ్చే ఇన్కమ్ కూడా వీక్లీ వస్తుంది. రీపర్చేసింగ్ ఇన్కమ్ చూసుకున్నట్టయితే మనకు రీపర్చేసింగ్లో కూడా మనకు సేమ్ ఇలాగే ఇన్కమ్ వస్తుంది. సపోజ్ మనకు లెఫ్ట్లో ఒక 12 టీమ్ ఉంది, రైట్లో ఒక 9 టీమ్ ఉంది. 500 600 బిజినెస్ వాల్యూమ్స్ అయినాయి అంటే అప్పుడు ఈ 600 నుంచి 500ని 500తో పేరుగా కౌంట్ చేస్తూ మనకు ఇంటూ 2.5 రూపీస్ చొప్పున 2500 ఇస్తుంది. నెక్స్ట్ ఏదైతే 100 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఎక్కువ ఉన్నదో అది క్యారీ ఫార్వర్డ్ అంటే నెక్స్ట్ వీక్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తుంది. సో ఈ విధంగా మనం ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు అన్నట్టు. సో మెయిన్గా ఏంటంటే మనకు వచ్చే ఇన్కమ్ అనేది థర్స్డే నుంచి వెడ్నెస్డే వరకు ఏదైతే సేల్స్ చేస్తామో ఆ సేల్స్ ఇన్కమ్ అనేది మనకు నెక్స్ట్ థర్స్డే రోజు డైరెక్ట్గా మన అకౌంట్లోకి అనేది వస్తుంది అన్నట్టు. 5% ట్యాక్స్ కట్ అయ్యి వస్తుంది అన్నట్టు ఆటోమేటిక్గా మనకు. సో టోటల్గా ఏంటంటే మనం ఒక క్యాపింగ్ ఇన్కమ్ అంటే టీమ్గా వర్క్ చేస్తున్నాం కాబట్టి హైయెస్ట్గా మనం ఇక్కడ ఎంత ఇన్కమ్ తీసుకోవచ్చు. 0 నుంచి తీసుకున్నట్టయితే పర్ వీక్ ఒక గ్రూప్లో మనం 2 lakhs తీసుకోవచ్చు. అలాగే 3 గ్రూప్స్లో 6 lakhs అంటే ఇంకా అడిషనల్గా 2 గ్రూప్స్లో మనం ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాం కాబట్టి ఒక గ్రూప్లో 20%, ఒక గ్రూప్లో 30% చొప్పున టోటల్గా మనకు 7 lakhs వస్తాయి అన్నట్టు. నెక్స్ట్ రీపర్చేసింగ్ ఇన్కమ్ కింద కూడా మనకు పర్ గ్రూప్లో 2 lakhs అనేది హైయెస్ట్గా తీసుకోవచ్చు అని ఉంటుంది. ఇలా చూసుకున్నట్టయితే టోటల్గా మనం పర్చేసింగ్ ఇన్కమ్ ప్లస్ రీపర్చేసింగ్ ఇన్కమ్ రెండు కలిపి మనకు 13 lakhs పర్ వీక్ తీసుకోవచ్చు అన్నట్టు. సో ఇదంతా కూడా మనం ఇవాళ స్టార్ట్ అయినాము, ఒక వస్తువు కొన్నాము అని అంటే రాదు సార్. సో టీమ్ ఇన్కమ్ అన్నట్టు. సో ఇవాళ మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నాము, వర్క్ చేస్తున్నాము అంటే ఒక రోజు వస్తుంది అన్నట్టు ఇదంతా తీసుకోవడానికి. సో అంత మంచి అవకాశం అన్నట్టు. సో మెయిన్గా ఎందుకు చేసుకోవాలి మనం అంటే ఇంతకుముందు చూసుకున్నట్టయితే ప్రతి వ్యక్తి కూడా సెకండ్ సోర్స్ ఇన్కమ్ గురించి ఆలోచిస్తున్నారు. ఇవాళ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కావచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళంతా కూడా. సో మనం ఎందుకు చేసుకోవద్దు? మెయిన్గా ఇందులో జీరో ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి అవసరం లేదు, అలాగే ఎటువంటి రిస్క్ కూడా లేదు. అలాగే ఇంటి దగ్గర నుంచే మనం ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. ఎక్కడో వెళ్ళాలి వర్క్ చేయాలనేది ఏం లేదన్నట్టు. సో వీలుగా ఉండే పని వేళలు అంటే ఫ్లెక్సిబుల్ టైమింగ్స్ అంటే మనం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు వర్క్ చేసుకోవచ్చు. మార్నింగ్ కావచ్చు, ఈవినింగ్ కావచ్చు, నైట్ కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, మనం ఎప్పుడు ఫ్రీ ఉంటే అప్పుడు మనము వర్క్ చేసుకోవచ్చు అన్నట్టు. నో బాస్, ఇక్కడ ఎవరు బాస్ ఉండరు సార్, నువ్వు ఎంత వర్క్ చేసినావు ఏంటి ఏం లేదని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు. నో ఎంప్లాయీస్ అంటే మనకి ఎంప్లాయీస్ కూడా అవసరం లేదు ఇక్కడ వర్క్ చేసుకోవడానికి. సో ఎవరికి కూడా మనము సాలరీస్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే టీం వస్తున్నారు, సో ఎవరి వరకు వర్క్ చేస్తుంటారు, వాళ్ళతో పాటు కూడా మనం కూడా వర్క్ చేస్తుంటాం కాబట్టి ఎవరికి కూడా 1 రూపీ ఇవ్వాల్సిన అవసరం లేదు. న్యాచురల్ అండ్ రెగ్యులర్ యూస్ ప్రొడక్ట్స్. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే న్యాచురల్ ప్రొడక్ట్స్, హెర్బల్ ప్రొడక్ట్స్, ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అలాగే రెగ్యులర్గా యూజ్ చేసే ప్రొడక్ట్స్ అన్నట్టు. నో కండిషన్స్ అంటే ఎటువంటి కండిషన్స్ లేవు, నువ్వు ఇలా వర్క్ చేయాలి, అలా వర్క్ చేయాలి, ఇంత టైం చేయాలి, వీక్లీ ఇన్ని సేల్స్ చేయాలి అనేది ఎటువంటి కూడా కండిషన్స్ లేవు. నో క్రెడిట్ అంటే అప్పు కూడా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే బయట ఏదైనా బిజినెస్ చేసినాం అనుకోండి, అప్పు తీసుకొచ్చినాం పెట్టినాము, నడవలేదనుకోండి మళ్ళీ రిటర్న్ మనం లాస్ అవుతాం. కానీ ఇక్కడ అలాంటి లాస్ అనేదే లేదు. సో ఎటువంటి రిజర్వేషన్ అవసరం లేదు. మెయిన్గా మనం ఇక్కడ ఏంటంటే రిజర్వేషన్ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, ఓసీ, బీసీ అనే రిజర్వేషన్ కూడా లేవు ఇక్కడ. అందరికీ కూడా ఈక్వల్గా అవకాశం ఇస్తుంది. డూప్లికేషన్ వర్క్ మెయిన్గా చెప్పాలంటే ఎక్కువ పని జరుగుతుంది ఇక్కడ టీమ్ డూప్లికేషన్ ద్వారా. మెయిన్గా అంటే మనం ఒక 2 సేల్స్ చేసామంటే 2 టీమ్ వచ్చింది. నెక్స్ట్ ఆ ఇద్దరు కూడా సేమ్ ఇలాగే వర్క్ చేయడం వల్ల 4 టీమ్ అవుతుంది. సో టీమ్ ద్వారానే సేల్స్ జరుగుతాయి కాబట్టి మనకు డూప్లికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి వర్క్ అనేది ఎక్కువ జరుగుతుంది. రాశి ఫలితాలు కూడా అడ్డు రావు. మెయిన్గా చాలామంది ఏమనుకుంటారంటే సో ఏదైనా చేయాలంటే ఫస్ట్ నా టైం బాగాలేదు, నా రాశి బాగాలేదు, చెక్ చేసుకోవడానికి పంతుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. కానీ ఇక్కడ అటువంటిది ఏది అవసరం లేదు. మీరు ఎవరైనా కానీ ఎలాంటి రాశి ఉన్నా కానీ ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనమే కాదు మన కింద టీం వస్తుంటుంది కదా, 12 రాశుల వాళ్ళు మన టీంలో ఉన్నారంటే ఆటోమేటిక్గా మన రాశి కూడా మంచిగా ఉన్నట్టే. అందరికీ సమాన అవకాశం, ఈక్వల్గా అవకాశం ఇస్తుంది, ఈక్వల్గా ఇన్కమ్ ఇస్తుంది. ఎవరు వర్క్ చేసినా కానీ టీం ద్వారా కావచ్చు, మన ద్వారా కావచ్చు,
ఈక్వల్గా ఇన్కమ్ అనేది ఇస్తుంది అన్నట్టు. ముందు వచ్చిన వాళ్ళకి ఎక్కువ, తర్వాత వచ్చిన వాళ్ళకి తక్కువ, రిఫర్ చేసిన వాళ్ళకి ఎక్కువ, చేయని వాళ్ళకి తక్కువ అనేది ఏం లేదన్నట్టు. అలాగే ఒక సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఒక టైలర్ కావచ్చు, అలాగే ఒక ఎంబీఏ స్టూడెంట్ కావచ్చు, ఒక ఆర్మీ ఆఫీసర్ కావచ్చు, ఇలా ఎంతోమంది వర్క్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా మంచి ఇన్కమ్ తీసుకుంటున్నారు. ఇవాళ అందరికీ కూడా వీక్లీ 2 lakhs అనేది క్యాపింగ్ ఇన్కమ్ ఈక్వల్గా ఇస్తుంది అన్నట్టు. వ్యక్తిగత అభివృద్ధి మెయిన్గా చెప్పాలంటే పర్సనాలిటీ డెవలప్మెంట్. ఇప్పుడు మనం చెప్పుకున్న ఒక సెక్యూరిటీ గార్డ్ కావచ్చు, ఒక టైలర్ కావచ్చు, ఒక క్యాబ్ డ్రైవర్ కావచ్చు, వీళ్ళకందరూ కూడా నార్మల్ పర్సన్సే. కానీ వాళ్ళ పర్సనాలిటీని ఇక్కడ డెవలప్మెంట్ చేసుకుంటూ బిజినెస్ని గ్రోత్ చేసుకున్నారు ఒక మంచి పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ద్వారా. సో ఇవన్నీ కూడా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో దొరుకుతాయి అన్నట్టు. కింగ్స్ లైఫ్ స్టైల్ మెయిన్గా చెప్పాలంటే వారంకి 2 లక్షలు వచ్చినప్పుడు మన లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంటుందంటే ఆబ్వియస్లీ కింగ్స్ లైఫ్ స్టైల్. సో ఇదంతా కూడా మనకు సాధ్యం అవుతుంది. ఎలా అంటే ఇవాళ మనం వర్క్ స్టార్ట్ చేసుకున్నట్టయితేనే ఇవన్నీ బెనిఫిట్ కూడా స్టెప్ బై స్టెప్ తీసుకోవచ్చు అన్నట్టు. ఇదే కాదు మనకు అడిషనల్గా టూర్స్ కూడా ఇస్తుంది ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. 3 months టైం ఉంటుంది అన్నట్టు మనకు. ఈ 3 months లోపల ప్రతి 3 monthsకి ఒకసారి కాంటెస్ట్ డేట్ అనేది రిలీజ్ చేస్తుంది కంపెనీ. ఆ డేట్ లోపల మనము మన టీం కలిసి చేసినటువంటి సేల్స్ ద్వారా మనకి ఇన్కమ్ రావడమే కాదు, అడిషనల్గా మనకు టూర్స్ కూడా ఇస్తూ ఉంటుంది అన్నట్టు. జస్ట్ మనం ఒక 5,120 5,120 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ చేసినట్టయితే లెఫ్ట్ రైట్ కలిపి, సో మనకు మంచి స్మార్ట్ ఫోన్ వస్తుంది గిఫ్ట్గా. లేదు ఇంకా కొంచెం మంచిగా వర్క్ చేసినాం మనము, 7,680 7,680 అంటే థాయిలాండ్ టూర్ ఇస్తుంది. బ్యాంకాక్, థాయిలాండ్, పటాయా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. నెక్స్ట్ ఇంకొంచెం మంచిగా వర్క్ చేసినాము అంటే లండన్ టూర్ కూడా ఇస్తుంది అన్నట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో. సో ఇదంతా కూడా అడిషనల్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ అనేది ఏం లేదు, వర్క్ చేసుకునే దాన్ని బట్టి ఈ బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ రికగ్నిషన్ కూడా ఉంటుంది సార్. ప్రతి లెవెల్లో కూడా రికగ్నిషన్ ఉంటుంది. సో బయట చూసుకున్నట్టయితే మనకు ఒక మ్యారేజ్ అయినప్పుడు కావచ్చు, చనిపోయినప్పుడు కావచ్చు మాత్రమే మనిషికి గుర్తింపు దొరుకుతుంది. కానీ ఇక్కడ ప్రతి లెవెల్లో జస్ట్ ఒక 25 సేల్స్ అయినాయి అనుకోండి, మనకు ఒక సిల్వర్ లీడర్గా, ఒక 250 సేల్స్ అయినాయి ఒక గోల్డ్ లీడర్గా, ఒక 500 సేల్స్ అయినాయి మన టీంతో కలిపి చేసిన దానికి మనకు అంటే ఒక పర్ లీడర్గా. ఇలా ప్రతి లెవెల్లో కూడా మనకు మంచి రికగ్నిషన్ ఉంటుంది మంచి మంచి బంకట్ ఏసీ హాలల్లో. సో నెక్స్ట్ ఇదే కాదు సార్, మనిషికి సెక్యూరిటీ ఇవాళ చాలా ఇంపార్టెంట్ అనుకోవచ్చు. చూసుకున్నట్టయితే మిస్టర్ శ్యామ్ సుందర్జీ, ఇతను 2003లో ఈ బిజినెస్లో స్టార్ట్ చేసుకున్నాడు. అనుకోకుండా ఒకరోజు వర్క్ చేసుకుంటూ పోయిండు, మంచి ఇన్కమ్ తీసుకున్నాడు. కానీ 2007లో ఒకరోజు అనుకోకుండా కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. కానీ తను చనిపోయినా కానీ తన టీం అయితే ఈ బిజినెస్లో ఉంది, రన్ అవుతుంది. అంటే కంపెనీ ఏం చేసిందంటే తన ఐడిని తన భార్య పేరు మీద, సుష్మా మేడం, సో తన పేరు మీద ఐడి కన్వర్ట్ చేయడం వల్ల ఫర్దర్గా జనరేట్ అయ్యే బిజినెస్ వాల్యూమ్కి ఇన్కమ్ అనేది తన భార్యకి వెళ్ళిపోతుంది అన్నట్టు. సో ఇన్ కేస్ తనకి ఏదైనా జరిగితే కూడా మళ్ళీ 2 పిల్లలకి తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇవాళ 2007 నుంచి 2020 వరకు చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు దగ్గర 20 కోట్లు అనేది తన ఫ్యామిలీకి వెళ్ళింది. ఎలా వెళ్ళిందంటే తను ఒకరోజు అవకాశం తీసుకుంది, టీంని బిల్డప్ చేసింది, వర్క్ చేసారు. సో దాంతోపాటు ఇదంతా కూడా అవుతుంది అన్నట్టు. అంటే మనకి ఇంత సెక్యూరిటీ ఉందని చెప్పుకోవచ్చు ఇక్కడ. సో నెక్స్ట్ అలాగే చాలా చిన్న ఏజ్ అని చెప్పుకోవచ్చు. 1985లో జన్మించాడు మిస్టర్ అవధేష్ కుమార్ యాదవ్. సో ఇతను చూసుకున్నట్టయితే క్యాన్సర్ ద్వారా చనిపోయిండు 2018లో అనుకోకుండా. కానీ మంచిగా వర్క్ చేసిండు, మంచి టీం ఉంది. ఆ టీం ఇవాళ కంటిన్యూగా వర్క్ చేసుకుంటూ పోతున్నారు. సో తను లేకపోయినా కానీ తనకి ఏదైతే రికగ్నిషన్ జరగాలో ఆ రికగ్నిషన్ ఇక్కడ చూసుకుంటున్నారు కదా వీడియోలో, ఇంత చిన్న పిల్లలకు కూడా రికగ్నిషన్ అనేది కంప్లీట్ చేసింది. ఇంత గ్రేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు. ఇవాళ వాళ్ళ ఫ్యామిలీకి సెక్యూరిటీ దొరికినట్టే కదా సార్. సో టీం వర్క్లో ఉన్న మ్యాజిక్ ఇదే అన్నట్టు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యాపీ సెల్లింగ్. మీ అందరికీ కూడా ఈ బిజినెస్ అర్థమైందని అనుకుంటాను. సో మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఎలాంటి ఈ ఫీల్డ్లో అయినా ఉండొచ్చు, ఈ వర్క్ చేసుకోవడానికి ఆల్ ఆర్ ఎలిజిబుల్. సో చాలామంది అనుకుంటారు అన్నట్టు ఇలాంటివి చూసినాం, విన్నాం, చేసినాం. ఎన్నో మార్పులు వస్తున్నాయి సార్ ఇవాళ సమాజంలో. ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన ఇంటి నుంచి మనం వర్క్ చేసుకుంటూ, ఎర్నింగ్ చేసుకుంటూ, టీమ్గా కలిసి మనకే కాదు మన ఫ్యామిలీకి కూడా ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ దొరికే అవకాశం ఉందంటే అది ఒకే ఒక అవకాశం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని, అందులో గ్రేట్ కంపెనీ అని చెప్పుకోవచ్చు సేఫ్ షాప్. మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా కానీ ఫోన్ చేయండి. ఆల్రెడీ మీరు ఎంతో ఎడ్యుకేటెడ్ అయి ఉండొచ్చు, వెల్ నాలెడ్జ్ పర్సన్ అయి ఉండొచ్చు. కానీ ఈ బిజినెస్లో ఎన్నో చేంజెస్ జరుగుతున్నాయి, ఎన్నో
అప్గ్రేడ్ అవుతున్నాయి. ప్రతి విషయంని కూడా క్లియర్‌గా తెలుసుకోండి. స్టార్ట్ అవ్వండి. కాల్ చేయండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.